హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ మరియు జేఈ మరియు ఇతర పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు, అలానే CBT2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోటీస్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి ALP రిజల్ట్స్ అలానే జేఈ రిజల్ట్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు అఫీషియల్ నోటీస్లో రిలీజ్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇది మనకు RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అండి ఇది. సో ఇందులో మనకు నోటిఫికేషన్ నెంబర్ 1/2024 అసిస్టెంట్ లోకో పైలట్, అలానే 3/2024 పోస్ట్ ఆఫ్ జేఈ, DMS, CMA మరియు ఇతర పోస్టులకు సంబంధించినటువంటి నోటీసు. సో నోటీస్ దేనికి సంబంధించింది అంటే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ సెకండ్ స్టేజ్ CBT2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనమాట. సో CBT1 ఆల్రెడీ వీటికి కంప్లీట్ అయింది. మరి CBT2 ఎగ్జామ్ డేట్స్ని అయితే షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశారు. మరి షెడ్యూల్ ఎప్పుడంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ అసిస్టెంట్ లోకో పైలట్, అలానే జేఈ కూడా, జేఈ DMS డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలానే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్. సో ఈ రెండింటికి సంబంధించి CBT2 ఎగ్జామ్ డేట్స్ 19/3/2025 అలానే 20/3/2025. సో ఈ రెండు డేట్స్ ఇచ్చారు. మోస్ట్లీ మనకు CBT2 ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ 19th ఉండొచ్చు. సో CBT2 ఆఫ్ జేఈ మరియు DMS వీటికి 23/2025 ఈ డేట్స్లో ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్గా లైన్ ఇలా ఇవ్వలేదు. సో కాబట్టి మనం ఆ విధంగా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే మనకి ఇక్కడ రిజల్ట్ అయితే రిలీజ్ కాలేదు. మరి ఎవరికి ఉండొచ్చు అనేది ఎలా తెలుస్తుంది? సో 19/3/2023 అంటే ఇంకా జస్ట్ 1 month ఉంది అంతే. ఇవాళ 19/2/2025, సరే February 19th, నెక్స్ట్ March 19th, ఇంకా 19 days 23/2025 అన్నా కూడా మనకు 1 month మాత్రమే ఉంది. మరి ఎగ్జాక్ట్గా 1 month ముందు ఈ డేట్స్ రిలీజ్ చేశారు. మరి ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఎవరు ప్రిపేర్ అవ్వకూడదని మనకి ఇక్కడ అర్థం కావడం, ఎందుకంటే రిజల్ట్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి. ఇక్కడ మెన్షన్ చేశాడు, ద రిజల్ట్ ఫర్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT2 ఆర్ అండర్ ఫైనలైజేషన్ అండ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెకండ్ స్టేజ్ విల్ బి పబ్లిష్డ్ షార్ట్లీ. సో మోస్ట్లీ మనకు ఈ వారం లోపల వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి సాధ్యమైనంత వరకు. సో చాలా వీలైనంత తొందరగా రిలీజ్ చేస్తారు, ఎందుకంటే టైం అనేది 1 month ముందే డేట్స్ రిలీజ్ చేస్తారు, కానీ ఇంకా రిజల్ట్ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సెకండ్ స్టేజ్ ఉంటుంది. మరి వీటికి అడ్మిట్ కార్డ్ ఇవన్నీ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, సో 10 days ముందర మీకు ఎగ్జామ్ సిటీ SC STలకి వీళ్ళకి రిలీజ్ అవుతుంది. అలానే అడ్మిట్ కార్డ్ వచ్చేసి కాల్ లెటర్ 4 days ముందు రిలీజ్ అవుతుంది. అలానే ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి డన్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ప్రైర్ టు ఎంట్రీ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అనేది తీసుకుంటారని ఎగ్జామ్ లోపలికి వెళ్ళే ముందు సేమ్ CBT1లో జరిగినటువంటి విధంగానే CBT2 కూడా కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ మీకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. మేము CBT1 క్వాలిఫై అవుతామనుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళు ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా CBT2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. మరి చాలా తక్కువ టైం ఉంది. మన ఛానల్లో CBT2కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము టుమారో నుంచి. సో ఇవన్నీ కూడా మేము అప్డేట్ చేసిన వెంటనే మొబైల్లో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.